కల్కి నుంచి మన అప్డేట్ అయితే వచ్చింది. అండ్ కల్కి నుంచి కాదు, కల్కి బ్యానర్ నుంచి అప్డేట్ వచ్చింది. అండ్ వైజయంతి మూవీస్ అయితే ఒక ట్వీట్ అయితే చేసింది దీపికా పదుకోని. ఆ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ విషయానికి వస్తే, దీపికా పదుకోనిని కల్కి మూవీ నుంచి తీసేస్తున్నట్టుగా అధికారంగా ప్రకటించారు. వాస్తవానికి కల్కి మూవీలో దీపిక చెప్పాలంటే పార్ట్ 2 లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆమెది. అలాంటి ఇంపార్టెంట్ రోల్ ని ఆమె తీసేయడం అని చాలా అంటే పెద్ద కథ జరుగుండాలి వెనకైతే. సో చెప్పాలంటే పార్ట్ 2 అయితే 40% షూట్ కంప్లీట్ అయింది. నాకు తెలిసి వేరే వాళ్ళని తెచ్చిపెట్టి పని అయితే చేయదు చిత్ర యూనిట్ అయితే. నాకు తెలిసి దీపికాని చూపించకుండా షూటింగ్ అయితే చేస్తారు ఇంకా నాగేశ్వన్ అయితే. సో పాయింట్ ఏంటంటే, దీపికా ప్లేస్ లో వేరే వాళ్ళని అయితే రిప్లేస్ అయితే చేయరు. నేనైతే గట్టిగా అదే అనుకుంటున్నా, ఎందుకంటే రిప్లేస్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంకా నాకు తెలిసి దీపికాని కనిపించకుండా చేసి బిడ్డను పుట్టేటట్టు చేసి ఇంకా బిడ్డ పైన ఉంటుంది, బిడ్డ కోసం వెతకడం. నాది తెలిసి సినిమా అయితే అలానే ఉంటుంది అనుకుంటున్నా. సో చూడాలి. దీపికా పదుకొని ఆమె అనివార్య కారణం వల్ల తీయడం జరిగింది. సో ఆమె కల్కి మూవీకి అయితే 20 కోట్లు తీసుకుంది. అండ్ పార్ట్ 2 కి అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల దాకా అడిగిందంట. అంత అమౌంట్ అడగడంతో, సో నాకు ఇలా కావాలా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, 7 వస్తే వర్క్ చేస్తాను అని ఇంకా ప్రొడ్యూసర్తో చెప్పడంతో ప్రొడ్యూసర్స్ ఎల్లెక్కడి నుంచి వెళ్ళిపోయి పార్ట్ 2లో అవసరం లేదని చెప్పేశారు. అండ్ కల్కి 2లో ఇంకా దీపిక అయితే లేదు. సో పార్ట్ 2లో అయితే దీపికాని పక్కన పెట్టేసి నాకు తెలిసి పుట్టబోయే బిడ్డ మీద స్టోరీని అయితే తీస్తారు. ఆ స్టోరీ ఏంటంటే, పుట్టబోయే బిడ్డ భైరవ చేతిలో బిడ్డ ఉంటాడు. అండ్ ఆ బిడ్డ కోసం సుప్రీం మ్యాస్కింగ్ వెతుకుతూ ఉంటాడు. అండ్ అశ్వత్థామ బిడ్డను కాపాడుతూ ఉంటాడు. బిడ్డ కోసం తను కూడా వెతికి కాపాడాలనుకుంటాడు. సో ఇదే స్టోరీ ఉండిద్ది. ఇంకా దీపికా పదుకొని అయితే లేదు. నా ఇస్తే దీపికా పదుకొని ప్లేస్ లో అయితే రిప్లేస్ అయితే చేయరు, చేస్తే బాగోదు. ఇంకా స్టోరీ మొత్తం కల్కి మీద కాబట్టి కల్కి పుట్టబోయే బిడ్డ మీదే ఉంటుంది స్టోరీ. ఇదే తరహాలో ఇంకా సందీప్ రెడ్డి వంగ దాంట్లో కూడా ఫస్ట్ దీపికా పదుకొని అనుకున్నారు, కానీ దాని తర్వాత ఆమెని తప్పించడం జరిగింది. సో ఆమె ఎక్కువ డిమాండ్స్ చేయడం కానీ, సో నేను ఈ సీన్లు చేయను, ఆ సీన్లు చేయను అని చెప్పడం కానీ కొన్ని అయితే బయటకు వచ్చాయి. అండ్ ఇదే సమయం దీపికా పదుకొని పిఆర్ టీం చేసిన పోస్టులు కాస్త సందీప్ రెడ్డి వంగకైతే చాలా కోపం వచ్చేలా చేసింది. సందీప్ రెడ్డి వంగ ఒక కథ నమ్మి చెప్తే ఆ కథని లీక్ చేయడం ఇలాంటి చేశారు. అండ్ దీపికా పదుకొని పిఆర్ టీం అయితే. సో దీపికా పిఆర్ పై సందీప్ రెడ్డి వంగ సంచలన పోస్టులు అయితే చేశాడు. ఈ మూవీని డైరెక్ట్ గా దుకాణం సాధేసుకోమన్నారు. సో ఈ ప్రెసెంట్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో మూవీ చేస్తున్నారు. సో ఆ మూవీ కోసం ఇదంతా చేస్తున్నా అని అంటున్నా కానీ, సో కాదు, ఆమె కండిషన్స్ పెడుతుంది ప్రతి మూవీకి. నా కండిషన్స్ నేను ఇలా ఉండాలా, నా 7 అవర్స్ 6 అవర్స్ పని చేస్తాను, అంత మించి నన్ను ఏం అడగండి, నా 30 కోట్లు కావాలి, 40 కోట్లు కావాలంటే కండిషన్స్ పెడుతుందంట. సో దానివల్లనే ప్రొడ్యూసర్స్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పంపించేస్తున్నారు. ఇప్పుడైతే అల్లు అర్జున్ మూవీ చేస్తున్నారు. సో దాంట్లో నా సక్రమంగా మూవీ చేసిద్దా, లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళగొడతారు. సో చూడాలి. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో, అండ్ థ్యాంక్ యూ.